వేసవిలో తాటిముంజల పేరు వింటేనే నోరూరిపోతుంది. ఇక వాటి పొట్టు తీసి నోట్లో వేసుకుంటే ఐస్‌లా కరిగిపోవాల్సిందే. అందుకే ఐస్ యాపిల్ అంటారు. లేత కొబ్బరిని తడిపించే తాటిముంజల్లో నీళ్లు అమృతాన్ని తలపిస్తాయి. ఏడాదిలో ఒకసారి అది మండే ఎండలకు చెక్కపెడుతూ వచ్చే తాటిముంజలు కాలానికి తగ్గట్టుగా వివిధ రుచుల్లో లభిస్తాయి. ఇటు పసుపచ్చని మామిడి పండు, అటు ఎర్రెర్రని పుచ్చకాయలు, మధ్యలో మంచును తడిపించే తెల్లటి తాటిముంజలు. వేసవిలో రోడ్లకు ఇరువైపులా సందడంతా వీటిదే. రంగు, రుచి, రూపం పరంగానే వేటికవే భిన్నమైన మామిడి పండ్లలో రారాజు. పుచ్చకాయ కూడా యమ్మీనే. అయితే రుచి, గుణాలు తెలిసిన వారు మాత్రం తాటిముంజలనే ఎంచుకుంటారు. డజనుకు 100, 150 రూపాయలున్నా కొనేస్తారు. ఎందుకంటే వేసవిలో దాహార్తిని తీర్చడమే గాక పోషకాల గనిగా కూడా వీటికి పేరుంది. అచ్చంగా కొబ్బరి బొండంలా కనిపించే తాటికాయను ప్రత్యేకమైన కత్తితో కట్ చేస్తూ దానిలోని ముంజల్ని జాగ్రత్తగా బయటకు తీస్తారు. పైన బంగారు రంగు పొడి తీస్తే తెల్లని తెలుపు, పట్టులాంటి మృదుత్వము, తీయని నీళ్లు ఉన్న తాటి ముంజలు నోరూరిస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఇంటిళ్ళపాది వీటిని ఇష్టపడతారు. ఎక్కువ నీటి శాతం ఉన్నందున తాటి ముంజల శరీరాన్ని నిర్జలీకరణం కాకుండా నివారిస్తాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. విటమిన్ సి, కే, ఈలతో పాటు ప్రోటీన్, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే కొన్న వెంటనే ఫ్రెష్గా తినడం మంచిది. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టిన 2-3 రోజుల లోపలే తినేయాలి. ఈ కారణం వలన తాటి ముంజలు సూపర్ మార్కెట్లో కన్నా ఎక్కువగా రోడ్ల మీద, బండ్లలో, బుట్టల్లో అమ్మడం చూస్తాం. ఎండాకాలాన్ని సునాయాసంగా గట్టెక్కించే ఐస్ యాపిల్ ఇది. తాటి ముంజల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో వడదెబ్బ తగులుతుంది భయపడి ఇళ్లలోంచి బయటికి రావడానికి సాహసించరు. అయితే తాటి ముంజలు ఆరగిస్తే కొంతమేరకు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ను బ్యాలెన్స్ చేసి వడదెబ్బ కొట్టకుండా కాపాడుతాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. అందుకే వీటిని తిన్న వెంటనే శరీరం రిఫ్రెష్ అవుతుంది. అలసట, జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో తక్కువ మొత్తంలో సహజ చక్కెరలు ఉండటంతో సత్వర శక్తి కూడా వస్తుంది. తాటి ముంజల్లో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ నుంచి పోరాడే శక్తి లభిస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారు 2 తాటి ముంజలను తింటే ఉపశమనం కలుగుతుంది. తాటి ముంజల్లో పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి ఇవి గట్టిగా ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. తాటి ముంజల్లో తక్కువ క్యాలరీలే కాదు, నీటి శాతం అధికం. అలాగే కొవ్వు పదార్థాలు, చక్కెర స్థాయిలు అతి సాధారణంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చాయిస్. భోజన విరామ సమయాల్లో స్నాక్గా ఆరగించవచ్చు. తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే స్వభావం ఉంది. కడుపులో అల్సర్లు, వాపు, ఎసిడిటీ ఉన్నవాళ్ళు వీటిని తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేద పరంగా కూడా శరీరంలో ఉష్ణాన్ని లేదా పిత్తాన్ని తగ్గించేదిగా పేర్కొంటున్నారు. వేసవిలో చాలామందికి వచ్చే తలపోటు వీటిని ఆరగించడం ద్వారా తగ్గుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని సంరక్షిస్తాయి. తొందరగా ముడతలు పడవు. చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. మొటిమలు, దద్దుర్లు, చెమట గుల్లలు, పొక్కులు తగ్గుతాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని ఆరగించవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కాలేయ ఆరోగ్యానికి తాటి ముంజలు ఉపయోగపడతాయి. కాలేయ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ సీజన్లో వీటిని తీసుకోవడం వల్ల త్వరితగతిన ఉపశమనాన్ని పొందవచ్చు. అనేక పోషకాలు ఉండటం వల్ల వేసవిలో అందరూ తాటి ముంజలను ఎంచక్కా తీసుకోవచ్చు. చల్లటి పదార్థాలు పడిన వాళ్ళు, ఎలర్జీలు ఉన్నవాళ్ళు తాటి ముంజలకు దూరంగా ఉండటమే మంచిది. అలాగే ఐస్లా కరిగిపోతున్నాయని అధికంగా తినడం కూడా మంచిది కాదు. వీటిలో లేతగా ఉండేవి, ముదురుగా ఉండేవి ఉంటాయి. పిల్లలకి ఎప్పుడైనా కాస్త లేతగా ఉన్నవే మంచివి. లేతగా ఉంటే ఎక్కువ నీటితో ఉన్నట్లు లెక్క. అదే గట్టిగా, ముదురుగా ఉన్న వాటిలో నీళ్లు తక్కువగా ఉంటాయని తెలుసుకోవాలి.